నిజమే. లోతు భార్య పొరపాటు చేసింది. ఆ పొరపాటు చేయటం వల్ల తను ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. నిజమే. తన యొక్క పొరపాటు తన శాపాన్ని తీసుకుని వచ్చింది. మరి లోతు చేసిన మేలేంటండి? లోతుని దేవుడు ప్రత్యేకంగా విడిపించి ఆ పర్వతం పైకి వెళ్ళిపో, అక్కడ జీవించు అని దేవుడు చెప్తే లోతు పర్వతం వరకు బాగానే వెళ్ళగలిగాడు. ఆ పర్వతం పైకి వెళ్ళిన తర్వాత దేవునికి ఏమైనా ప్రార్థన చేశాడా? దేవునికి ఏమన్నా బలిపీఠం కట్టాడా? దేవునికి మొక్కుబడులు చెల్లించుకున్నాడా? అమ్మా అమ్మేలా అయిపోయింది, మీరు నేనే ఉన్నాం, మనమన్నా ప్రార్థనాపూర్వకంగా జీవిద్దాం, దేవుడు మనకి ప్రాణభిక్ష పెట్టాడు, దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చాడు, దేవునికి మహిమకరంగా జీవిద్దాం అని కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశారా? లేదు లేదు. అక్కడికి వెళ్ళినా కూడా లోతు జీవితంలో మార్పు రాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత కుమార్తెల జీవితంలో మార్పు రాలా. తండ్రికి మత్తు పానీయం ఇచ్చి, ద్రాక్ష రసం ఇచ్చి తండ్రితోనే పాపం చేశారు. ఏమని బిడ్డలనా? అరే బిడ్డలు ఇస్తున్నప్పుడు బిడ్డలు నానా ఈ ద్రాక్ష రసం తాగమన్నప్పుడు తండ్రికి మత్తు ఏమి లేదు కదా, తాగిన తర్వాత మత్తు వస్తుంది. తాకముందు అమ్మా నేను తాకూడదు, ఇది నేను మత్తుకుంటాను, ఆ దేవునికి ఇష్టం ఉండదు, దేవుడు మనకి ప్రాణభిక్ష పెట్టాడు అని బిడ్డలకు బోధించవలసిన లోతు బోధించుకోకుండా తాగవలసిన దానికంటే ఎక్కువ తాగటం వల్ల మత్తు వస్తుంది. తాగవలసిన ఎక్కువ తాగాడు, మత్తుకున్నాడు, కుప్పకూలిపోయాడు. ఆ పరిస్థితుల్లో బిడ్డలు వచ్చి తండ్రితో పాపం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుళ్ళు కట్టబడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాలలో, మన యొక్క సంఘంలో, మన పరిస్థితుల్లో. నువ్వు ఎలా ఉన్నావు ఈనాడు? లోతు భార్యలాగా మొదట్లోనే